ఆల్ ఇన్ వన్ సుభాషిణి వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా, దానికోసం ఇది అప్పాలు చేయబోతున్నాను అనమాట. దానికోసం గోధుమ పిండి ఎంతో బియ్యం పిండి, గోధుమ పిండి ఒక కప్పు అయితే బియ్యం పిండి కూడా ఒక కప్పు, రెండు కలిపి తీసుకున్నాను అనమాట. అలా ఎందుకు తీసుకున్నానంటే, మరి గోధుమ పిండి అనేసరికి జిగురుగా ఉంటుంది కదా, కొంచెం జిగురు తగ్గుతుందని అనమాట. ఇదిగో దానికోసం ఇదిగో బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను, సేమ్ క్వాంటిటీలో. దాన్ని ఇదిగో కరిగించుకొని కలుపుకుంటే మనకి ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇదిగో కరిగించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి గైస్, బెల్లం కరిగింది కదా, ఇప్పుడు కలుపుకుంటున్నాను అనమాట. పిండిలో వేసి పిండి మొత్తం ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఇదిగోండి గాయస్, ఇలా రౌండ్గా గోళీలు చేసేసి ఇలా రూపాయి బిళ్ళంతా చేసేసుకోవటమే అనమాట. ఇక తర్వాత ఆయిల్లో కానీ నేతిలో కానీ కాల్చుకోవటమే అనమాట వీటిని. ఇదిగోండి గాయస్, 108 లెక్కబెట్టి చేసామన్నమాట. ఇప్పుడు వాటిని కాల్చుకున్నాము ఆయిల్లో వేసి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని తీసామంటే అంతే, హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన అప్పాలు రెడీ. ఇదిగోండి గైస్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం అన్నీ ఈక్వల్గా కాలేంత వరకు కాలనిచ్చి తీసుకుందాం. ఇదిగోండి గాయస్, ఆంజనేయుడికి ప్రీతికరమైన అప్పాలు రెడీ.